దేవుని నామమునకు స్తోత్రములు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాము. నెబుకద్నెజరు షద్రకు మేషాకు అబేద్నోయను వీరి దేవుడు పూజార్పుడు. ఆయన తన దూతను నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఈ మాటలు తెలియజేస్తున్నది ఎవరో కాదు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. ఆయన మరి ప్రపంచం నేలినటువంటి వాడు. బబులోనీయులు చాలా బలవంతులు. అలాంటి రాజు ఈ మాటలను పలుకుచున్నారు. దేవుని ఈ మాటలు పలుకుచు మహిమపరిచాడు. తన దేవునిగా కాదు, నా దేవుడు అని అక్కడ ఆయన ప్రస్తావించలేదు. షద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు అని వారి దేవునిగా ఆయన మరి విశ్వాసం ఉంచినందున వారందరూ కూడా దేవుని అందు విశ్వాసం ఉంచినారు కాబట్టి వారి దేవునిగా ఆయన మహిమపరుస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 15వ వచనంలో వారిని ఒక ప్రశ్న వేశాడు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించాడు. 15వ వచనంలో ప్రశ్నించాడో లేదో 28వ వచనానికి వచ్చేసరికి ఆయనకు జవాబు వచ్చేసింది. దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. అగ్నిగుండంలో వేశాడు, 4వ వ్యక్తిగా దేవుడు అక్కడ కనపడినాడు, ఆయనకే కనపడినాడు. అంటే దేవుడు తలుచుకుంటే ఖచ్చితంగా వెంటనే జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి వెంటనే మనల్ని దర్శించే దేవుడుగా ఉన్నాడు, అద్భుతాన్ని జరిగించే దేవుడుగా ఉన్నాడు. తను అనుకుంటే చాలు, తన సమయంలో వెంటనే, కొన్నిసార్లు వెంటనే అద్భుతం జరగవచ్చు, కొన్నిసార్లు సమయం పట్టవచ్చు. కానీ ఇక్కడ ఈ రాజుకి అక్కడ ఖచ్చితంగా ఒక అద్భుతం అవసరమై ఉన్నది దేవుని దృష్టిలో. అందుకే 3 వ్యక్తుల మధ్యలో 4వ వ్యక్తిగా మరి ఆయన అక్కడ దర్శనం ఇచ్చాడు. అది కూడా నెబుకద్నెజరు తన కన్నులతో చూశాడు. మిమ్మల్ని ఎవరు విడిపిస్తాడు, అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించిన వ్యక్తి వీరి దేవుడు పూజార్పుడు అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. అంతగా మరి నెబుకద్నెజరు హృదయము మార్చివేయబడింది. అక్కడ షద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు అనగా ఈ 3 హెబ్రీయుల దేవుడు అని అర్థము. ఆయన తన దూతను పంపినాడు అన్నప్పుడు వారిని రక్షించుటకు ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడు. అందుకే ఒక దేవుడే వారిని రక్షించినాడు. ఆయన తను ఆశ్రయించిన దాసులను రక్షించుకున్నాడు అన్నప్పుడు వారిని రక్షించుటకు ఎంతో గొప్ప దేవుడుగా ఉన్నాడు వీరి దేవుడు. ఆయనను మాత్రమే వీరు సేవించారు అన్నప్పుడు మరి ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు కాబట్టి, చాలిన దేవుడు కాబట్టి వీరు ఆయనను సేవించుకున్నారు. రాజాజ్ఞను వ్యర్థపరిచి తమ దేహములను అప్పగించారు అన్నప్పుడు సంపూర్ణంగా మరి వారు దేవునికి అప్పగించుకున్నారు. వారి విశ్వాసమును ఆయన యందు ఉంచారు, సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడినారు. వారు దేవునికి తప్ప, వారి దేవునికి తప్ప ఎవ్వరికి నమస్కరింపలేదు. అనగా సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే వారు ఆరోపించారు. నెబుకద్నెజరు దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉన్నాడు ఇక్కడ. కానీ మరి దేవుని గురించి తెలుసుకున్నాడు కానీ దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోలేకపోయాడు. వారి దేహములను అప్పగించిరి అనే మాటను మనం చూసినట్లయితే షద్రకు మేషకు అబేద్నెగోలు సంపూర్ణంగా దేవునికి అప్పగించారు. అంటే అప్పగించుకున్నారంటే వారి యొక్క దేహాన్ని అప్పగించుకున్నారు, వారి ప్రాణాత్మలను అప్పగించుకున్నారు దేవునికి. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే ఒక మాటను మనం చూసినట్లయితే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, శరీరములను సజీవ యాగంగా సమర్పించుకోండి అని కూడా పౌలు గారు ఇక్కడ మరి ప్రోత్సాహపరుస్తున్నాడు. ఇదే సూత్రము ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనకు ఒక దృష్టాంతంగా తెలియజేస్తున్నది. ఎలా అంటే సాతాను తన ప్రతిమలను ఈ లోకంలో చూసినట్లయితే సాతాను తన ప్రతిమలను మరి ఇక్కడ అక్కడ అన్ని చోట్లలో ప్రతిష్ఠించి మరి విశ్వాసులైన వారు ఆ ప్రతిమకు సాగిలపడాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు.
భయపెట్టో లేదా వారిని మభ్యపెట్టో ఏదో ఒక రకంగా విశ్వాసులైన వారిని అవిశ్వాసంలోకి నెట్టి వాని ప్రతిమలకు పూజించాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ మరి ఆ ముగ్గురు విశ్వాస వీరులు ప్రతిమకు అస్సలు వాళ్ళు సాగిలపడలేదు, నమస్కరించలేదు, పూజింపలేదు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే మనము సజీవ యాగంగా మన శరీరాలను దేవునికి సమర్పించుకుంటామో, మనము ఇదే అధ్యాయము 12వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 2వ వచనమును నెరవేర్చిన వారం అవుతాం. దేవుని విశ్వాసంగా ఆయనను వెంబడించే వారంగా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనము ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటామో దేవుడు మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు. ఏది ఉత్తమమైనది, ఏది మంచిది అని మనం పరీక్షించి ఆ ఉత్తమమైన మార్గంలో నడవడానికి, ఉత్తమమైన దానిని చేయటానికి, ఉత్తమమైన దానిని చేపట్టడానికి మనకు దేవుడు తగిన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మన మనసు కూడా మారి రూపాంతరం చెందుతుంది. మనము ఈ ముగ్గురు విశ్వాస వీరుల వలనే ఈ దేనికి కూడా మనం భయపడకుండా, మరి కాంప్రమైజింగ్ అవ్వకుండా, జీవితంతో లోకాశలతో, లోకంలో ఉన్నటువంటి మరి జీవడంబంతో, నేత్రాశతో, శరీరాశలతో మనం రాజీ పడకుండా ఖచ్చితంగా దేవుని కొరకు మాత్రమే విశ్వాసంతో మనం జీవించగలము. విశ్వాసంతో మనము నిలబడగలము. విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించగలము. మరి ఈ ముగ్గురు కూడా దేనితో రాజీ పడలేదు, దేనికి నమస్కరించలేదు. రాజాజ్ఞలైన వ్యర్థపరిచారు కానీ వారి శరీర ప్రాణాత్మలైన వదులుకోవడానికి సిద్ధపడ్డారు కానీ, వారి శరీరాన్ని సజీవ యాగంగా చేయటానికైనా సిద్ధపడ్డారు కానీ విశ్వాసంతో వాళ్ళు రాజీ పడలేదు. దేవునితో మాత్రమే వాళ్ళు జీవించాలని, దేవుని యొక్క చిత్త ప్రకారమే వాళ్ళు జీవించాలని, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలని వారు మరి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే వారు అగ్నిగుండంలోకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అంతే తప్ప వారు రాజీ పడలేదు. ప్రియమైనటువంటి వారలారా, ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా మనం దేవునికి వ్యతిరేకంగా వచ్చే ఏ పరిస్థితినైనా కూడా మనము రాజీ పడకూడదు. అన్ని విషయాల్లో రాజీ పడ్డారు ఈ ముగ్గురు. పేరు మార్చుట విషయంలో, విద్యను నేర్చుకునే విషయంలో, లేదా ఆ క్రొత్త సంస్కృతి, క్రొత్త విధానంలో జీవించటానికి అన్నిట్లలో వాళ్ళు రాజీ పడ్డారు. కానీ దేవుడు అనేసరికి వాళ్ళు రాజీ పడలేదు. ప్రతిమ అనేసరికి వాళ్ళు రాజీ పడలేదు. ఎందుకంటే మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవునికి మాత్రమే నమస్కరిస్తామని వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. మరి అందుకే దేవుడు వారి ధైర్యాన్ని మెచ్చుకున్నాడు, వారి ధైర్యాన్ని గణపరిచాడు. వాళ్ళ ధైర్యానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. మరి బబులోను రాజ్యం అంతటా కూడా మరి దేవుని నామము మహిమపరచబడింది ఈ ముగ్గురి ద్వారా. మరి మన జీవితాల ద్వారా కూడా మనం ఒక్కరం చాలు దేవుని నామానికి మహిమను తీసుకొని రావడానికి. మరి మనం కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాము, ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాము, మనము ఆయనకు సంపూర్ణంగా లోబడదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా విశ్వాస జీవితంలో రాజీ పడకుండా మా పూర్ణ విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు, నిన్ను మాత్రమే సేవించి, నిన్ను మాత్రమే ప్రార్థించి, నీకు మాత్రమే పూజించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.